టమోటా పంట అనేది రైతులకు పంట కాదు, లాటరీ లాంటిది. ఆ లాటరీలో గెలవాలంటే ఎవరికో బీభత్సంగా రాసి పెట్టింటే గానీ ఈ టమోటా పంటలో లాభం రాదు. రోజు బాక్స్ వచ్చేసి 1200, మరుసటి రోజు 200. నెలల తరబడి కష్టపడింది రైతే, కానీ లాభం వచ్చేది మాత్రం వ్యాపారస్తునికే. మధ్యలో బాగుపడేది వ్యాపారస్తులే. అందరికీ నమస్కారం. ఈరోజు టమోటా పంట పరిస్థితి ఎంత పెట్టాం, ఇప్పుడు మార్కెట్ ఎంత వస్తోంది, నిజంగా ఎంత నష్టం వచ్చింది అన్నది మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే ధర ఒకటి, రైతు చేతికి వచ్చే ధర ఇంకొకటి. నిజంగా పొలంలో పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత కష్టపడి పండించిన పంట చివరికి ఎంత కమ్ముకోవాల్సి వచ్చిందో ఈ రోజు మీకు చూపిస్తాను. ఈరోజు టమోటా పంటను కోద్దామనేసి ఇటు పొలంలోకి అయితే వచ్చాం. కానీ మార్కెట్లో ధర చూసాక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూడండి. ఒక బాక్స్ టమోటా అమ్మితే టమోటా అమ్మిన డబ్బులు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. పెట్టుబడి సంగతి పక్కన పెడితే రైతు పడిన కష్టం కూడా తిరిగి రావడం లేదు. రండి ఈరోజు మా పొలం పరిస్థితిని మీకు చూపిస్తాను. మీకు కనిపిస్తున్న టమోటా పంట వెనుక ఎన్నో రోజులు కష్టం ఉంది. నార నాటిన రోజు నుంచి నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం, మందులు కొట్టడం, మొక్కలకు చూసుకుంటూ ప్రతిరోజు పొలంలోనే గడిచిపోయేది. పంట బాగా వచ్చింది అనుకున్నాం. ఈసారి అయినా పెట్టుబడి పోను, కొద్దిగా లాభం అయినా వస్తుందని ఆశపడ్డాం. కానీ మార్కెట్ ధర చూస్తే తెలిసింది అసలు నిజం. టమోటా బాక్స్ కేవలం ధర 200. ఆ డబ్బుతో బాక్స్ ఖర్చులు, కోత కూలీలు, లోడింగ్ రవాణా ఖర్చులు ఇవన్నిటికీ పూర్తిగా డబ్బే రావడం లేదు. పెట్టిన పెట్టుబడి ఎక్కడ, రైతు కష్టం విలువ ఎక్కడ? చాలా మందికి బయట నుంచి చూస్తే టమోటా పంట ధరలు చాలా ఎక్కువ అంటారు. కానీ రైతు చేతికి ఎంత వస్తుందో చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా పొలంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చూపించాలనిపించింది. పంటను పండించడం ఒకటే కాదు, ధరల కోసం కూడా ప్రతిరోజు ఎదురు చూడాల్సిందే. ఏ రోజు మంచి ధర వస్తుందో, ఏ రోజు నష్టం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే రైతులకు టమోటా పంటను లాటరీ అని అన్నాను. టమోటా ధర రేటు తగ్గినప్పుడు అందరికీ ఎదురయ్యే ప్రశ్న ఒకటే, ఏం చేయాలి? పంట కోయాలా, వదిలేయాలా? ఏ నిర్ణయం తీసుకున్నా నష్టమే. పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో పాటు లాభం కూడా రాదు. ఈ వీడియో ద్వారా ఎవరిని తప్పు పట్టినట్టు కాదు, ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందో మీకు చూపించాలని మాత్రమే ఇంకో విషయం, నాకు వచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ధరలు బాగా పడిపోయినప్పుడు మొత్తం పంటను ఒకేసారి కోయకుండా మార్కెట్ పరిస్థితిని బట్టి విడతల వారీగా కోయడం సాధ్యమైతే మనం కొంచెం గట్టెక్కినట్టే. అట్లనే దగ్గరలోని అపార్ట్మెంటు కాలనీలు, హోటళ్ళు, హాస్టళ్ళు, కూరగాయల దుకాణాలు నేరుగా పరిచయం పెంచుకుంటే మనం మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం కొరత తగ్గుతుంది. మనకు అంత ఇంతో గిట్టుబాటు ధర అయితే వస్తుంది. సోషల్ మీడియాలో కూడా మన పంటను చూపిస్తూ రైతు దగ్గర నుంచి నేరుగా టమోటాలు తెలియజేస్తే స్థానికంగా కొనేవాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిన రైతులు ఉంటారు కదా, మన ఊర్లో టమోటా వేసిన రైతులందరూ కలిసి మాట్లాడుకుందాం. ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు, ఏ మార్కెట్లో ఎంత ధర ఉంది, కాలనీలో అమ్మే అవకాశం ఉందా లేదా, ఇలా ఒకరికొకరు అందరం సమాచారం తెలుసుకొని ఉమ్మడిగా ఉంటే మనకు గిట్టుబాటు ధర వస్తుంది. ఒక్కడిగా పోరాడితే నష్టం ఎక్కువగా అనిపిస్తుంది. కానీ రైతులందరం కలిసి నిర్ణయం తీసుకుంటే మంచి మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది. మనం ఒకరికొకరం తోడుగా ఉంటే ఇలాంటి కష్టాన్ని కూడా కొంతవరకు ఎదుర్కోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పండించే విధానంతో పాటు అమ్మే విధానం కూడా మారితేనే గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో వ్యవసాయంలో కష్టపడడం ఒకటే కాదు, కొత్తగా ఆలోచించే రైతే రేపు నిలబడగలడు. వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా చిన్న విజ్ఞప్తి, మీకు రైతుల కోసం ఉపయోగపడే ఏదైనా మంచి ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఒక్క కామెంట్ కూడా ఒక రైతు కుటుంబానికి ఉపయోగపడవచ్చు. రైతు బాగుంటేనే మనమందరం బాగుంటాం. రైతు కష్టానికి గిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రైతు కష్టాన్ని మరింత మందికి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే మీది ఏ ఊరో, అలాగే మీ ఊర్లో టమోటా బాక్స్ ఎంత రేటు ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అందరం కలిసి రైతు మాటను మరింత మందికి చేరుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదములు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఓకే, ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్.